గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నం గవర్నర్ బంగ్లాలో ఆమె పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్పలతో పాటు వివిధ స్థాయిల పోలీసు అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ బంగ్లాలో కలెక్టర్, సిపి, జేసీపీ, ఇతర అధికారులు ఆమెకు సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా సరఫరాను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు యంత్రాంగంతో సమీక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి, అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే, గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే, ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం.